చాలామంది తమ ఇళ్లల్లో కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంచుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో సమానంగా వాటిని కూడా ప్రేమిస్తూ ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా సరే తమ వెంటనే వాటిని కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. తమ పెంపుడు జంతువులతో కార్లలో ప్రయాణించే వారి వీడియోలు మనం ఇప్పటికీ చాలానే చూసి ఉంటాం. కుక్కలు లేదా పిల్లులు తమ యజమానితో కలిసి కార్లలో, బైకులపై వెళ్లటం తరచూ చూస్తూ ఉంటాం. ప్రజలు తమ కారులో కుక్క, పిల్లి లేదా కుందేలును తీసుకుని వెళ్తుండటం వంటి వీడియోలు తరచుగా చూసి ఉంటారు. ఈ పెంపుడు జంతువులు కార్ రైడ్లను చాలా ఆనందిస్తాయి. అయితే ఒకరోజు మీరు కారు వెనుక సీటుపై కూర్చున్న సింహం పిల్లను చూస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సరిగ్గా అలాంటి ఘటనే ఇది కూడా. కారులో కూర్చున్న సింహం పిల్లను చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల పాకిస్తాన్లో ఇలాంటిదే ఒకటి కనిపించింది. అందులో సింహం పిల్ల కారులో కూర్చుంది. అతనితో పాటు మరికొందరు కారులో ఉన్నారు. ఇక సింహం పిల్లను చూసిన ఇతర వాహనదారులు, పాదాచారులు ఆ కారు వద్దకు పరుగెత్తుకొచ్చారు. దాంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఆ సింహం పిల్ల పేరు ముఫాసా అని దాని పక్కన కూర్చున్న బాలుడు తెలిపాడు. ఇక ఆ పిల్లల మధ్య కూర్చుని ఉన్న ముఫాసా వయసు 8 నెలలు అని చెప్పారు. సింహం పిల్లను వాహనదారులు ముఫాసా అని పిలుస్తూ ఫోటోలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఉమ్రిన్ ఇబ్రహీం అనే వ్యక్తి తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.